5,000 కోట్ల ఆస్తున్న ఈ అమ్మాయి ఒక పేదవాడిని ప్రేమించి వాడితో కలిసి ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వాడిని బెదిరించి అక్కడి నుంచి తరుమయ్యాలని చూశారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ అని వచ్చింది. ఇంకో దారి లేక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చపోయినా కూడా ఆ పేదవాడిని పెళ్లి చేసుకుంది. కానీ తన ప్రసవానికి కొన్ని రోజుల ముందు తనకొక ఫోన్ కాల్ వస్తుంది. అందులో వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం దివాలా ఎత్తిందని, అందువల్ల వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలుస్తుంది. తను ఈ విషయాన్ని తన ఫ్రెండ్ తో చెప్పి తన భర్తతో చెప్పమని చెప్పి తన తండ్రి ఇంటికి బయలుదేరింది. కానీ తన ఫ్రెండ్ తన భర్త దగ్గర నిజం చెప్పే బదులుగా డైవర్స్ పేపర్స్ ఇచ్చి నువ్వు పేదవాడివి, నీ భార్య నిన్ను చూడాలనుకోలేదని చెప్పి అలాగే తన కడుపులో ఉన్న బిడ్డను కూడా అబార్షన్ చేసిందని చెప్తుంది. ఇది విన్న ఆ భర్త ఎలాగన్నా సర్ది చెప్పాలని చెప్పి ఎయిర్పోర్ట్ వైపు పరిగెడుతున్నాడు. కానీ ఒక యాక్సిడెంట్ లో ఇరుక్కుంటున్నాడు. తన భార్య ఇంటికి తిరిగి వచ్చాక తన భర్త చనిపోయాడన్న వార్త వింటుంది. 5 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి బార్ లో పనిచేస్తున్నప్పుడు చనిపోయాడని చెప్పిన తన భర్తని చూస్తుంది. కానీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు వాడు పేదవాడు కాదు. నేను ప్రాణాలతో చూడడం ఆశ్చర్యంగా ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు?